మన హిందూ పండుగల్లో మహాశివరాత్రికి ఒక స్పెషల్ ప్లేసుంది కదా. ప్రతి సంవత్సరం మాఘబహుళ చతుర్దశి రోజున ఆ రాత్రి అంతా శివభక్తులు ఉపవాసముంటారు, నిద్రపోకుండా జాగరణ చేస్తారు, ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తారు. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తోంది. ఇన్ని వేల రాత్రులుండగా కేవలం ఈ ఒక్క రాత్రికే ఇంత స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఎందుకు? అసలు దీని వెనుక ఉన్న కథలేంటి? ఈ కథలు ఈ పండుగని ఇంత పవర్ఫుల్గా ఎలా మార్చాయి? రండి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. మహాశివరాత్రికి ఇంత ప్రాముఖ్యత రావగానికి మొదటి, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన కారణం లింగోద్భవం. స్కాందపురాణం ఏం చెప్తోందంటే, సరిగ్గా ఇదే రాత్రి శివుడు మొట్టమొదటిసారిగా తన నిరాకార, అనంతమైన జ్యోతిర్లింగ స్వరూపాన్ని మనకు చూపించాడు. చెప్పాలంటే ఈ కథే శివరాత్రికి ఫౌండేషన్ లాంటిది. సృష్టి మొదలైన కొత్తలో సృష్టికర్త బ్రహ్మదేవుడికి, స్థితికారుడి విష్ణుమూర్తికి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది. మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని. మొదట మాటలతో మొదలైన ఆ గొడవ కాస్త పెద్దదైపోయి చివరికి సృష్టినే ప్రమాదంలో పడేసేంత పెద్ద యుద్ధంగా మారింది. వాళ్లు ప్రయోగించిన దివ్యాస్త్రాల దెబ్బకి లోకాలన్నీ గడగడలాడిపోయాయి. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. వాళ్ల భయంకరమైన యుద్ధాన్ని ఆపటానికి సాక్షాత్తు పరమశివుడే కోటి సూర్యుల కాంతితో ఆది అంతం లేని ఒక పెద్ద అగ్నిస్తంభం రూపంలో వాళ్ల మధ్యకొచ్చాడు. వచ్చి ఒక ఛాలెంజ్ విసిరాడు. ఏంటంటే, ఈ అగ్నిలింగానికి మొదలు ఎక్కడో చివర ఎక్కడో ఎవరు కనిపెడతారో వాళ్లే గొప్ప అని ప్రకటించాడు. ఆ ఛాలెంజ్ని ఇద్దరూ యాక్సెప్ట్ చేశారు. విష్ణుమూర్తి ఏమో ఒక పెద్ద వరాహం రూపం తీసుకుని ఆ స్తంభం మొదలు కోసం కిందికి పాతాళానికి వెళ్లాడు. బ్రహ్మదేవుడేమో హంసరూపంలో దాని పైకొనను చూడాలని ఆకాశంలోకి వెళ్లాడు. కొన్ని యుగాలు గడిచిపోయాయి. ఎంత వెతికినా దొరకలేదు. విష్ణువు నా వల్ల కాలేదు అని తన ఓటమిని ఒప్పుకుని వెనక్కి వచ్చేశాడు. కాని బ్రహ్మాహంకారం ఊరుకోలేదు. ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. అలా పైకి వెళ్తూ వెళ్తూ బ్రహ్మ పూర్తిగా అలసిపోయాడు. అప్పుడే ఆ లింగం పైనుంచి కిందకి పడుతున్న ఒక మొగలి పువ్వు అంటే కేతకి పుష్పం కనిపించింది. వెంటనే ఆయన మైండ్లో ఒక ఐడియా వచ్చింది. ఎలాగైనా గెలవాలని ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి కొన్ని మాయమాటలు చెప్పి ఒప్పించాడు. ఏమని? నేను పైకి వెళ్లాను, చూశాను, దానికి నువ్వే సాక్షి అని శివుడితో చెప్పాలని ప్లాన్ వేశాడు. కాని బ్రహ్మ ఆడిన ఈ అబద్ధపు నాటకాన్ని శివుడు పసిగట్టేశాడు. ఆయన కోపానికి అంతులేదు. ఆ కోపాగ్ని నుంచి కాలభైరవుడు పుట్టి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మ 5వ తలని ఖండించాడు. అబద్ధానికి సపోర్ట్ చేసినందుకు మొగలి పువ్వును కూడా శపించాడు. ఇకపై నా పూజలో నీకు చోటు లేదు అని. కాని ఆ పువ్వు వేడుకోవడంతో శివుడు కరుణించి ఒకే ఒక మినహాయింపు ఇచ్చాడు. కేవలం మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో మాత్రమే తనను అలంకరించవచ్చని చెప్పాడు. చూసారా, ఆ క్షణం నుంచే శివలింగం సర్వశ్రేష్టమైనదిగా నిల్చింది. ఓకే, లింగోద్భవం కథ మనకు అహంకారం, సత్యం గురించి నేర్పింది. మరిప్పుడు మనం వినబోయే కథ చాలా ప్రత్యేకం. తెలీకుండా, అనుకోకుండా చేసే భక్తికి కూడా ఎంత పవరుంటుందో ఈ కథ మనకు చూపిస్తుంది. అనగనగా వారణాసిలో ఒక వేటగాడు రోజంతా అడవిలో తిరిగాడు కాని ఒక్క జంతువు కూడా దొరకలేదు. చీకటి పడిపోయింది. సరే, ఇక లాభం లేదని ఒక చెరువు దగ్గరున్న చెట్టెక్కి కూర్చున్నాడు. రాత్రిపూట నీళ్లు తాగడానికి ఏవైనా జంతువులొస్తే వేటాడొచ్చని. అలా అతనికి తెలియకుండానే ఆ రాత్రి తన జాగరణ మొదలయింది. రాత్రి మొదటి జాము. నీళ్లు తాగడానికి ఒక గర్భిణి జింక వచ్చింది. వేటగాడు వెంటనే బాణం ఎక్కుపెట్టాడు. కాని ఆశ్చర్యం! ఆ జింక మనుషుల భాషలో మాట్లాడింది. ఓ వేటగాడా, నన్ను చంపకు. నేను నా బిడ్డకు జన్మనిచ్చి వాళ్లని జాగ్రత్తగా ఒకచోట వదిలిపెట్టి తప్పకుండా తిరిగి వస్తాను, ఇది నా మాట అని వేడుకుంది. ఆ జింక దీనంగా అడిగేసరికి అంత క్రూరమైన ఆ వేటగాడి మనసుకూడా కరిగిపోయింది. సరే, వెళ్లమని చెప్పాడు. అదొక్కటే కాదు, ఆ రాత్రి ఇంకో 3 జింకలొచ్చాయి. అవన్నీ కూడా తమ కుటుంబ బాధ్యతల గురించి చెప్పి తప్పకుండా తిరిగి వస్తామని మాటిచ్చి వెళ్లాయి. ప్రతీసారి వాటి నిజాయితీకి, కుటుంబ ప్రేమకు ఆ వేటగాడు ఆశ్చర్యపోయాడు. వాటిని కూడా పోనిచ్చాడు. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. ఆ వేటగాడికి తెలియకుండానే అతను మహాశివరాత్రి వ్రతాన్ని పూర్తిచేశాడు. ఎలా అంటారా? చూడండి, రోజంతా ఏమీ తినలేదు. ఉపవాసం.
రాత్రంతా మెలకువగా ఉన్నాడు. సో జాగరణ. అతను ఎక్కింది మామూలు చెట్టు కాదు, మారేడు చెట్టు. టైంపాస్ కోసం ఆ ఆకుల్ని తుంచి కింద పడేస్తుంటే అవి కరెక్టుగా చెట్టు కిందున్న శివలింగం మీద పడ్డాయి. అదైంది బిల్వపత్ర పూజ. ఇక చలికి వణుకుతూ శివా శివా అనడమే. శివనామస్మరణ అయిపోయింది. తెల్లవారింది. మాట ఇచ్చినట్టే ఆ జింకలన్నీ తమ కుటుంబాలతో సహా అతని ముందు వచ్చి నిలబడ్డాయి. వాటి సత్యానికి, ఆ వేటగాడి తెలియని భక్తికి పరమశివుడు ఎంతగానో సంతోషించి వాళ్లందరికీ మోక్షమిచ్చాడు. అంతేకాదు, ఆ వేటగాడిని లుబ్ధక నక్షత్రంగా, ఆ జింకల ఫ్యామిలీని మృగశిరా నక్షత్రంగా ఆకాశంలో వాళ్లకు పర్మనెంట్ ప్లేసిచ్చాడు. సరే, ఇప్పుడు మనం శివరాత్రి రోజున జాగరణ ఎందుకు చేస్తాం? ఆ ట్రెడిషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానమే శివుడి గొప్ప త్యాగాన్ని చెప్పే ఈ మూడో కథ. అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలుకుతున్నారు కదా. అప్పుడు అమృతం కంటే ముందే హాలాహలం అనే భయంకరమైన విషం పుట్టింది. ఎంత భయంకరమైనది అంటే అది మొత్తం సృష్టినే నాశనం చేయగలదు. దాని వేడికి లోకాలన్నీ హల్లకల్లోలమైపోయాయి. ఇంకేం చేయాలో తెలియక దేవతలు, రాక్షసులు అందరూ ప్రాణభయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి శివుడిని శరణు వేడుకున్నారు. లోకాలను కాపాడటం కోసం శివుడు ఆ హాలాహలాన్ని తీసుకుని గటగటా తాగేశాడు. కాని దాన్ని కడుపులోకి వెళ్లనివ్వలేదు, బయటకి రానివ్వలేదు. తన గొంతులోనే ఆపేశాడు. ఆ భయంకరమైన విషం ఎఫెక్టుతో ఆయన గొంతు మొత్తం నీలంగా మారిపోయింది. అందుకే ఆ రోజునుంచి ఆయనకు నీలకంఠుడు, అంటే నీలి గొంతు కలవాడు అనే పేరు వచ్చింది. ఆ విషం దెబ్బకు శివుడు కాసేపు స్పృహతొప్పి పడిపోయాడు. అది చూసి దేవతలందరూ కంగారు పడిపోయారు. ఆయన మళ్లీ కోలుకోవాలని రాత్రంతా కంటిమీద రెప్పవేయకుండా ఆయన నామాన్ని జపిస్తూ జాగరణ చేశారు. ఆ రోజు దేవతలు చేసిన ఆ జాగరణే ఈరోజు మనం మహాశివరాత్రికి చేసే జాగరణకు కారణం. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ పురాణ కథలన్నీ మన ఆచారాలకు ఎలా బేసయ్యాయో. లింగోద్భవం కథ, ఆ వేటగాడి కథ, నీలకంఠుడి త్యాగం, ఈ మూడు కథలు కలిస్తేనే మహాశివరాత్రి. ఈ పండుగను మనం ఎలా చేసుకోవాలో ఈ కథలే మనకు చెప్తున్నాయి. అందుకే మహాశివరాత్రి రోజున భక్తులు మెయిన్గా ఈ 4 పనులు చేస్తారు. 1. పవిత్ర స్నానం. 2. రోజంతా ఉపవాసం. 3. శివలింగానికి అభిషేకాలు, పూజలు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది 4. రాత్రంతా శివనామాన్ని తలుచుకుంటూ జాగరణ చేయడం. చెప్పాలంటే ఇవన్నీ ఆ కథల్లో జరిగిన సంఘటనలకు మనమిచ్చే ఒక రెస్పెక్ట్ లాంటిది. అంతేకాదు, ఈ రాత్రికి ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. పురాణాలేం చెప్తున్నాయంటే కరెక్టుగా లింగోద్భవ సమయం అంటే అర్ధరాత్రి పూట శివలింగానికి ఒక్కటంటే ఒక్క మారేడు ఆకును మనస్ఫూర్తిగా పెట్టినా చాలు 76 జన్మల పాపాలు పోతాయట. ఈ విషయాన్ని సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి చెప్పాడు. సో ఫైనల్గా చూస్తే ఈ కథలన్నీ మనకు ఏం నేర్పిస్తున్నాయి? సింపుల్గా చెప్పాలంటే బ్రహ్మకథ అహంకారాన్ని వదిలేయి అంటుంది. వేటగాడి కథ నిజమైన భక్తికి ఆడంబరాలు అవసరం లేదు అని చెప్తుంది. ఇక నీలకంఠుడి కథేమో నిస్వార్థమైన త్యాగమే గొప్పది అని గుర్తుచేస్తుంది. ఈ సారాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే శివరాత్రి అనేది కేవలం ఒక ఉపవాసం, జాగరణం మాత్రమే కాదు, అది మనల్ని మార్చుకునే ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశం అవుతుంది.